నాకు టైం లేదండి అనేవాడంట. ప్రార్థనకు రావయ్యా, టైం లేదండి. యూత్ మీటింగ్ రావయ్యా, టైం లేదండి. సేవ చేయవయ్యా, టైం లేదండి. పాటల ప్రాక్టీస్కి రావయ్యా, టైం లేదండి. మనో టైం అయిపోయింది ఒక రోజు. వాచీలు నీ దగ్గర ఉన్నాయి కానీ టైం ఎవరి దగ్గర ఉంది చెప్పండి? మన టైము అక్కడ ఆయన తిప్పుతూ ఉంటాడు. ఆయన దగ్గర ఉంది, గుర్తుపెట్టుకోండి. మన గుండె కొట్టుకోవడం ఆయన దగ్గర ఉంది. ఆ రోజు లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఆ ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము. వావ్, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో అన్ని సంవత్సరాలు కొరత లేని జీవితం నీకుంది, ఎంజాయ్ అంటూ మాట్లాడుతున్నాడు. ఒక అద్భుతమైన స్వరం వినబడింది చెవులకి. మనోడికి ఏంటో తెలుసా? వెర్రివాడా, ఎంత ఫ్యూచర్ ప్లాన్ కలిగిన వాడా, ఇంత డబ్బు సంపాదించిన వాడా, ముఖేష్ అంబానీ కన్నా గొప్పవాడా, బిల్ గేట్స్ కన్నా గొప్పవాడా, సూపర్ నువ్వు అని చప్పట్లు రాలేదు అతనికి. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్ రైట్ నౌ? ఇప్పుడు నీ ప్రాణం పోతే నీ సంగతి ఏంటి ఆలోచించావా? నాకు టైం లేదు అంటావా? మనో టైం అయిపోయింది, శరీరం ఇక్కడ ఉండిపోయింది, ఆత్మ పైకి వెళ్ళింది. నలుగురు దురాత్మలు వచ్చి మనోళ్ళు లాక్కెళ్ళిపోతున్నారు. ఓయ్, మీరు వచ్చారంటే నా కోసం. నేను అప్పుడప్పుడైనా మందిరానికి వెళ్ళేటోడిని, అప్పుడప్పుడైనా నువ్వు ఉంటే నాకు చాలు వేసే అనే పాట పాడేవాడిని, అప్పుడప్పుడు పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకునేవాడిని. అయినా కూడా మా తాత మా వాళ్ళందరూ కూడా పుట్టుక క్రైస్తవులు. మీరు వచ్చారంటే నన్ను తీసుకెళ్ళడానికి దేవదూతలు రావాలి కదా అని పోట్లాడి పరలోకపు గేట్ దగ్గరికి వెళ్ళాడు. ఆ దేవదూతలు అన్నారు, అందరూ లోపలికి రావడానికి వీల్లేదు బాబు, మా దగ్గర జీవ గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్లే లోపలికి రావాలి. ఒకసారి ఉండి నీ పేరు చూస్తామని చూశారు. నా పేరు మొదటి లిస్టులోనే ఉంటుంది చూడండి అన్నాడు చాలా కాన్ఫిడెంట్ గా. మొదటి లిస్ట్ కాదు కదా, ఆ పుస్తకం అంతా వెతికిన పేరు కనబడలే. వాళ్ళు అన్నారు, బాబు నీ పేరు కనబడలేదు, సో నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. లేదు, యేసుప్రభుని ఒకసారి అడుగుతాను, నాకు యేసుప్రభు దగ్గర నన్ను ప్రవేశపెట్టండి అంటే ప్రభు వారు ముందు ప్రవేశపెట్టారు. ప్రభుని అడుగుతున్నాడు, ఏంటి ప్రభు నా పేరు రాయలేదు? అప్పుడప్పుడు నీకు 1000 రూపాయలు కానికిచ్చేవాడిని కదా, అప్పుడప్పుడు ఆ కెమెరా మోసేవాడిని కదా, అప్పుడప్పుడు కీబోర్డ్ వాయించేవాడిని కదా, అప్పుడప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్పేవాడిని కదా, నా పేరు ఎందుకు రాయలేదు? రాద్దాం అనుకున్నాను బాబు, కానీ నాకు టైం లేదు అన్నాడంట. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నావు? టైం లేదు అన్నావు కదా. నేను కూడా నీ పేరు రాద్దాం అనుకున్నాను, కానీ నాకు కూడా ఏం లేదు, టైం అనిపించుకుంటావు. అలాగా రేపొద్దుట ప్రభుతో మీరు ఆయన సన్నిధిలో ఆయనను వెతికే వారిగా మీరుంటే మీ సంగతులను పట్టించుకోవడానికి ఆయన ముందుకు వస్తాడు. హల్లెలూయా. ఆయన వదిలేయడు, తన పని చేసేవారిని ఆయన వదిలేయడు, తన కొరకు జీవించే వాళ్ళని వదిలేయడు, తన కొరకు నిస్వార్థంగా పని చేసే వాళ్ళని ఆయన అనాథలుగా విడిచిపెట్టాడు.